శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ సలీం డోలా అరెస్ట్ అయ్యారు. టర్కీలోని ఇస్తాంబుల్లో పట్టుబడ్డారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అయితే స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు భారత అధికారులు. భారత గూఢాచారి సంస్థ సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో సలీం డోలా ఉన్నారు. ముంబైలో ఉన్నటువంటి పోలీసులకు లేదా ఎన్సీబీకి అప్పగించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా మాదక ద్రవ్యాల మాఫియా వెన్నెముక విరిచింది భారత్. కుమారుడు తాహిర్ ఇచ్చినటువంటి లీక్స్తోనే, తాహిర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే డోలాను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏడాదికి 5,000 కోట్ల డ్రగ్స్ దందాకు చెక్ పెట్టింది భారత్. ప్రధానంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జాబితాలో ఇప్పటికే సలీం డోలా ఉన్న పరిస్థితులు మనం చూసాం. దావూద్ గుట్టు రట్టు చేసేటువంటి దిశగా మాత్రం దర్యాప్తు సంస్థలు అడుగులు వేస్తున్నాయి. మరోవైపు సలీం డోలా అరెస్టుతో అండర్ వరల్డ్ మాఫియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ప్రధానంగా దావూద్ ఇబ్రహీం కోసం భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ లేదు. వరుసగా జరుగుతున్నటువంటి పూర్తి స్థాయి సెర్చింగ్ ఆపరేషన్లో వివిధ దేశాల మధ్య సాగుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ సలీం డోలా పట్టుబడ్డ మాత్రం కొంతవరకు భారతదేశంలో డ్రగ్స్ కట్టడికి చెక్ పెట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏడాదికి దాదాపు 5,000 కోట్ల డ్రగ్స్ దందాకు కూడా చెక్ పెట్టేటువంటి అవకాశం కూడా ఈ ఒక్క అరెస్టుతో జరగబోతుంది. సలీం డోలానైతే భారతదేశానికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు విచారణ చేపట్టేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే సలీం డోలా అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, డోలా అరెస్టును ఎలా చూడాలంటారు? భారతదేశం చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా సాగినటువంటి వైరం కనబడుతుంది. ఆపరేషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సిరాజ్, గత కొన్నాళ్లుగా కూడా ఇతని మీద భారత నిఘా సంస్థలు కానీ అలాగే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ఇతర దేశాలకు సంబంధించినటువంటి నిఘా సంస్థల సహకారం కూడా తీసుకుని ఇతని మీద గురిపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇతను అంటే అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మాఫియా నడుపుతున్నాడు అనేది ప్రధానంగా ఇతని మీద ఉన్నటువంటి ఆరోపణ. అయితే అండర్ వరల్డ్ డాన్ ఎవరైతే ఉన్నారో భారత్ కు వ్యతిరేకంగా ఉండి పాకిస్తాన్ రాజధానిలో ఉండి అక్కడి నుంచి మొత్తం కూడా కథనం నడుపుతున్నాడు. అతను దావూద్ ఇబ్రహీంకి తన అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడిగా కూడా చెప్తున్నారు. అలాగే టీ కంపెనీకి సంబంధించి కీలక సూత్రధారిగా కూడా ఇతన్ని భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇతని అరెస్టుకు సంబంధించి అంతర్జాతీయ మీడియా కూడా కొంత ఫోకస్ ఎక్కువగా పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇతన్ని అంటే సలీం డోలాను టర్కీలోని ఇస్తాంబుల్లో అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని అక్కడి నుంచి కూడా భారత్కు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక అలాగే సైలెంట్ ఆపరేషన్, ఇది మొత్తం కూడా సైలెంట్ ఆపరేషన్ గానీ మనం చెప్పుకోవచ్చు. ఏ విధమైనటువంటి హడావుడి లేకుండా టర్కీలో ఈ ఆపరేషన్ నిర్వహించింది భారత గూఢచారి సంస్థ. అలాగే నిందితుల్ని ప్రత్యేక విమానంలోని ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల ద్వారానే ఇది లీక్ వచ్చింది. సలీం డోలా కుమారుడు ఎవరైతే తాహిర్ ఇచ్చినటువంటి కీలక సమాచారమే ఈ అరెస్టుకు దారి తీసినట్లుగా కూడా చెప్తున్నారు. అలాగే ఈ ప్రస్తుతం దీనికి సంబంధించి కనుక చూస్తే అంటే ఢిల్లీలోని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఇతను ఉన్నాడు. అలాగే ఆ తర్వాత అతను అక్కడి నుంచి ముంబై నార్కోటిక్ పోలీసులకు లేదంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించేటువంటి అవకాశం ఉంది అనేది మనకున్నటువంటి సమాచారం. అయితే ఇతని అరెస్ట్ ఎందుకు ముఖ్యం అనేది ఇక్కడ కొంత కీలక పాయింట్ అనమాట. అదొకసారి మనం చూస్తే డ్రగ్స్ మాఫియాకి ఇతని అరెస్ట్ ద్వారా చెక్ పెట్టవచ్చు అనేది అంతర్జాతీయ సంస్థలు కానీ భారత గూఢచారి సంస్థలు కూడా భావిస్తున్నాయి. ఏటా సుమారు 5,000 కోట్ల విలువైనటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని ఇతను పర్యవేక్షించేవాడు. ఇతని అరెస్టుతో ఆ డ్రగ్స్ నెట్వర్క్ మొత్తం కూడా కుప్పకూలేటువంటి అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా మరొక కీలక అంశం ఏంటి అని అంటే దావూద్ ఇబ్రహీం ఆచూకీపై కొంత ఇప్పుడు ఆశలైతే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడు అనేది కరాచీలో ఉన్నాడని, లేదంటే లాహోర్లో ఉన్నాడని, లేదంటే మరో ప్రదేశంలో ఉన్నాడనేది ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే అతనికి పాకిస్తాన్ ఎలా సహకరిస్తుంది, అతను ఎక్కడున్నాడు, అతనికి అంటే అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు అనేటువంటి కీలక. కానీ వెంకట్, ఇప్పుడు ఈ డోలా అరెస్టుతో దావూద్ కోటకు బీటలు వాటేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దావూద్ ఇబ్రహీం పట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుందంటారు ఈ మార్గం ద్వారా? అదే ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడు ఏంటి అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. ఎప్పుడైతే ముంబై రైళ్లలో బాంబు పేలుళ్ళ తర్వాత అతను అక్కడి నుంచి తప్పించుకుని పాకిస్తాన్ వెళ్ళిపోవడం, అక్కడి నుంచి కూడా పాకిస్తాన్ రాజకీయంలో సాధించడం, దుబాయ్ రియల్ ఎస్టేట్ లో కొంత అతను బలోపేతం కావడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచే కొంత ఈ జైషే మహమ్మద్ కానీ, లేదంటే ఇండియన్ ముజాహిదీన్ కానీ, లష్కర్ ఏ తోయిబా కానీ, ఇలా కొన్ని ఉగ్రవాద సంస్థలకు అతను నిధులు సమకూర్చాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అదేవిధంగా ఐఎస్ఐకి కూడా ఇతని నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉన్నాయి. ఎందుకంటే అండర్ వరల్డ్ లో ఇక్కడ ముంబైలో కానీ, మహారాష్ట్ర కానీ, లేదంటే ఢిల్లీ కానీ, ఇట్లా ఉత్తరాది రాష్ట్రాల్లో అతనికి బలమైనటువంటి నెట్వర్క్ ఉంది.
ఆ నెట్వర్క్ ద్వారా అతను భారత్ లో కొన్ని కార్యకలాపాలను ఇంకా సాగిస్తున్నాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అందుకనే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కి సంబంధించి కొంత ఇతని అరెస్టుతో కొన్ని కీలక పరిణామాలు కూడా జరగవచ్చు అనేది అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద దావూద్ కోట వీటలు వారిటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా? భారత కస్టడీలో మాఫియాకి సంబంధించినటువంటి కింగ్ పిన్ దొరికారు. దావూద్ ఇబ్రహీం రైట్ హ్యాండ్ సలీం డోలా అరెస్ట్ అయ్యారు. టర్కీలోని ఇస్తాంబుల్లో పట్టుబడ్డారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ప్రధానంగా సలీం డోలా గురించి చెప్పుకోవాలంటే స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు భారత అధికారులు. ఇప్పుడు భారత గూఢాచారి సంస్థ సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఒక రకంగా ప్రస్తుతం సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఈ ప్రధాన నిందితుడు ఉన్నారు. ముంబై పోలీసులకు లేదా ఎన్సీబీకి అప్పగించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మాదక ద్రవ్యాల మాఫియా వెన్నెముక విరిచింది భారత్. మరి ముఖ్యంగా సలీం డోలా కుమారుడు తాహిర్ ఇచ్చినటువంటి లీక్స్తోనే డోలాను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏడాదికి 5,000 కోట్ల డ్రగ్స్ దందా కూడా చెక్ పెట్టేటువంటి పరిస్థితులు ఈ రోజు కనబడుతున్నాయి. ప్రధానంగా 1980 నుంచి సలీం డోలా చాలా చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నారు డ్రగ్స్ మాఫియాకి సంబంధించి. 2024లో బాంబేలో మెఫ్రెడోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ మొత్తం చైన్ పైన ఫోకస్ పెట్టింది. ఇండియాలో ఉన్నటువంటి ముంబై, అక్కడి నుంచి దుబాయ్, అక్కడి నుంచి టర్కీ, ఇస్తాంబుల్, ఈ విధంగా మొత్తం కూడా సలీం డోలా యొక్క నెట్వర్క్ పైన సైలెంట్ ఆపరేషన్ చేపట్టింది భారత్. చడి చప్పుడు కాకుండా ఒక డ్రగ్స్ దందాకి సంబంధించి, దేశంలో డ్రగ్స్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి, దేశంలో డ్రగ్స్ ప్రభావిత బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చైన్ను ఎలాగైనా కట్ చేయాలి అని భావించినటువంటి భారత్కు ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసుల జాబితాలో కూడా సలీం డోలా ఉన్నటువంటి విదితమే. ఈ నేపథ్యంలో దావూద్ గుట్టు రట్టు చేసేటువంటి దిశగా మాత్రం దర్యాప్తు సంస్థలు అడుగులు పడుతున్నాయి. డోలా అరెస్టుతో అండర్ వరల్డ్ మాఫియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. డోలాను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈయన యొక్క విచారణలో మాత్రం ఈ మాఫియాకి సంబంధించి అగ్రనేతలే బయటపడేటువంటి అవకాశం, అగ్రనేతలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను రాబట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.